రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ఈ నెల 11న గురువారం ఉమ్మడి విశాఖ జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అనకాపల్లిలో అధికారులతో మంగళవారం సమీక్షించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ కేవి మురళీకృష్ణ, ఏఎస్పీ విజయ్ భాస్కర్, అనకాపల్లి నర్సీపట్నం ఆర్డీఓలు చిన్ని కృష్ణ, జయరాం, ఇతర అధికారులతోనూ అనిత సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో కదలిక వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి పోలవరం ఎడమ కాలువను ఎస్రాయివరం మండలం దార్లపాడులో సీఎం పరిశీలించనున్నారు. అధికారులతో సమీక్ష అనంతరం హోంమంత్రి అనిత ఎస్రాయివరం మండలం దార్లపాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ప్రాంతం పరిశీలనకు వెళ్లారు. జిల్లాకు తొలిసారి చంద్రబాబు రానున్నందున కసింకోట మండలం తాళ్లవలస లేదా యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఏర్పాటు చేయనున్న బహిరంగ సభల్లో ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. సమీక్ష సమావేశంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు, సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు, ఇరిగేషన్, R&B, రెవెన్యూ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 11న సీఎం చంద్రబాబు విశాఖ వచ్చి అనంతరం అనకాపల్లి జిల్లా పర్యటనకు వెళ్తారు. అనంతరం మళ్లీ విశాఖ వచ్చి ఇక్కడి నుంచి భోగాపురంలోని ఎయిర్పోర్టు పనులను సమీక్షిస్తారని తెలుస్తోంది. అదేవిధంగా విశాఖలోని నోవాటెల్ హోటల్లో జరిగే వీడియో కాన్ఫరెన్స్ లోనూ ముఖ్యమంత్రి పాల్గొంటారని సమాచారం. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించి హైదరాబాద్ లో జరిగే కార్యక్రమానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఇక్కడి నుంచి వీసీలో పాల్గొంటారని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే సీఎం షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది.